దేవా, జీవం గల నాయన తండ్రి అయిన దేవ, కుమారుడవైన నా ప్రభువా, పరిశుద్ధాత్ముడవైన ఆదరణకర్త, నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం నాయన. ఉదయకాలం వేళలో నా తండ్రి మరొక నూతన దినాన్ని మా జీవితాల్లో అనుగ్రహించి మాకందరికీ నా తండ్రి మెలకువను అనుగ్రహించినందుకై నీ వాక్యం పట్ల మాకు కలిగిన ఆసక్తిని బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతి నాయన. ప్రతి దినము ఉదయాన్నే నా తండ్రి మాతో ఈ విధముగా మాట్లాడుతున్న విధానమును బట్టి నీకు స్తోత్రం. మమ్మను జీవింపజేయుచున్న విధానమును బట్టి నీకు స్తోత్రం. జీవవాక్యాన్ని మాకు అనుగ్రహిస్తూ నా ప్రభువా, నా తండ్రి మాతో మాట్లాడినైనా మమ్మల్ని ధైర్యపరుస్తూ, ఆదరిస్తూ, కనికరిస్తూ, కాపాడుతూ వస్తుంటున్న విధానంను బట్టి నీకు వేలాది కోటి స్తోత్రాలు, వందనాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ దినమునైనా నీకు మాట ప్రసిద్ధాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. బిడ్డను ఎన్నుకున్నావు, ఏర్పరిచినావు, నీకు స్తోత్రాలు నా తండ్రి. అవి నిసిలో చాటున మరుగుపరిచి మా ఒక్కొక్కరితో మాకు ఒక్కొక్కరికి కావలసిన వాక్యాన్ని నా తండ్రి వీరు బోధించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రం, వందనాలు, స్తుతి. చేరవచ్చిన ప్రతి బిడ్డను బట్టి వందనాలు. ఇంకా నా తండ్రి మెలకు రాని వారిని మెలకు వచ్చేటట్లు చేసిన తండ్రి, ప్రతి ఒక్కరు కూడా గ్రూప్ లో జాయిన్ అవుటకు ఈ వాక్యం వినుటకు కృప దయచేయండి నాయన. వీని బుద్ధి పుట్టించు మని ప్రార్థిస్తున్నాం నా తండ్రి. నీకే స్తోత్రం, వందనాలు, స్తుతి. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మమ్మల్ని అందరినీ నింపి నాయన నా తండ్రి నీవే మాతో మాట్లాడగలందరికై కూడా ప్రార్థిస్తున్నాం. మేము వాక్యాన్ని విని, గ్రహించి, తెలుసుకొని అనుసరించుటకు మాకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. దయామయుడవు నాయన, ఎంత గొప్ప దేవుడవు నా తండ్రి. మాకు ఇచ్చిన ఈ భాగ్యము, ధన్యతను బట్టి స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లిస్తూ నా తండ్రి ఈ వాక్యం చెప్తూ ఉంటుండగా నా తండ్రి, నా ప్రభా, ప్రతి ఒక్కరు నాయన చక్కగా వినగల బుద్ధి పుట్టించిన తండ్రి, వాక్యానుసారముగా అనుసరించి నడుచుకున్నటకు, జ్ఞానం కలిగి జీవించుటకు నీ సహాయం దయచేయండి నాయన. నా తండ్రి, నా ప్రభా, ఆది అంతము మీరే తోడై ఉండి నడిపించగలందులకై వేడుకుంటూ ప్రార్థన నా ప్రభువును తన కుమారుడైన యేసు దివ్యమైన శక్తి గల బలము గల నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను. ఆమేన్. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ప్రైజ్ ది లార్డ్. లలితం గారు, అమ్మ మీరు శ్రద్ధగా ఉన్నట్లయితే స్పీకర్ గారిని ఇంట్రడ్యూస్ చేస్తారా? మురళీ బాబు అయ్యగారు మీరు ఇంట్రడ్యూస్ చేయండి సార్ స్పీకర్ గారిని. చోటు రాగలేదు సార్, కొంచెం ఇబ్బందిగా ఉంది. ఓకే, కాటన్ గారు మీరు చెప్తారా సార్? మీరు ఇంట్రడ్యూస్ చేయండి సార్. దేవుని పరిశుద్ధమైన నామానికి వందనాలండి. సహోదరి ప్రసీత గారు మనకందరికీ పరిచయమైన వారండి. ఇంతకు ముందు కూడా మనకి వారు మన యొక్క వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ లో జాయిన్ అయ్యి వారు ఆత్మీయ ఆహారాన్ని మనకు అనుగ్రహించారు. వారు గుంటూరు వాస్తవ్యులు. తన ప్రియ భర్త దేవదానం గారు, వారికి కుమారుడు కుమార్తె కూడా ఉన్నారండి. ఒక మనవరాలు కూడా ఉన్నారు. వారు ముఖ్యంగా ఎక్కువగా
గిడియన్స్ పరిచర్లో వారి ఇరువురు ఎంతో సేవ అందిస్తున్నారండి. ఈ విధంగా మనకు ఈ యొక్క వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ లో పార్టిసిపేట్ చేసి దేవుని నడిపింపుతో దైవానుగ్రహమైన వాక్యాన్ని మనకు అందిస్తూ మనలను సిద్ధపాటుతోనూ దిద్దుబాటుతోనూ నడిపిస్తున్నందుకే మీకు ధన్యవాదాలు తెలుపుతూ మీకు ఆహ్వానం పలుకుతూ మిమ్మల్ని వాక్యం చెప్పవలసిందిగా మనవి చేసుకుంటానండి. థ్యాంక్ యూ తల్లి. అన్మ్యూట్ చేసుకోండి అమ్మా, మ్యూట్లో ఉన్నారు. ఓకే. దేవుని నామంలో పరిచయం చేసిన కాటనయ్య గారికి మరియు ప్రార్థన చేసిన బిడ్డకి అవకాశం ఇచ్చిన త్రియేక దేవునికి, బాబీ గారికి మరియు కోర్ కమిటీ మెంబర్స్ కు, కూడి వచ్చిన విశ్వాసులైన పరిశుద్ధులందరికీ కృతజ్ఞతలండి. దేవుని వాక్యాన్ని మనం పంచుకునే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. నేనైతే వీడియో అయితే ఆఫ్ చేసేస్తానండి. జీవం కలిగిన దేవ, జీవాధిపతి, గడిచిన కాలమంతా నీ కౌగిట్లో భద్రపరిచి నీ వాక్య పరిచర్యలు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు ఎలా స్తుతులు స్తోత్రాలనైనా మాట్లాడుతూ ఉండగా మీరు నాతో ఉండండి, నోటికి బోరగా ఉండండి. నీ వాక్ నా ద్వారా ప్రచురించబడుతూ ఉండదు. కార్యం చేయండి. కూడా వచ్చిన ప్రతి బిడ్డని వ్యక్తిగతంగా కుటుంబ పరంగా ఆశీర్వదించమని రక్షకుడైన పునరుద్ధానుడైన యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమె. వినబడుతుంది జాన్సన్? ఎస్ అమ్మా, క్లియర్ ప్లీజ్. ఓకే. నేనైతే ఈ దినమున విధేయత గురించి చెప్పాలనుకుంటున్నానండి. విధేయత గురించి చెప్పేటప్పుడు సారెపత్తు విధవరాల గురించి కొన్ని వాక్కులు, అదే విధంగా విధవరాలు నూనె పాత్రల్లో నింపడం గురించి కొన్ని వాక్కులు, చివరిగా ప్రభు అయిన యేసు విధేయత గురించి ఎక్కువగా చెప్పాలనుకుంటున్నానండి. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము మొదటి నుంచి మనం కొన్ని వచనాలు చూస్తే, అంతటి గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్పీయుడినైన ఏలియా అహాబు నద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను. తర్వాత 7వ వచనం చూస్తే, కొంతకాలమైన తరువాత దేశంలో వర్షము లేక ఆ నీరు ఎండిపోయాను అని. 8వ వచనం నుంచి మనం చూస్తాం. అంతటి యెహోవాకు ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. సారెపతు అనే ఊరు యెజబెలు ఊరని మనందరికీ తెలుసు. ఆమె సీదోను పట్టణం సంబంధి అని కూడా మనకి తెలుసు. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చితిని. యెజబెలు ఏలియాను చంపడానికి చూస్తున్నప్పుడు దేవుడు ఆమె ఊరికే ఏలియా గారిని పంపించి అక్కడ విధవరాలికి పోషించేదానికి ఆయన అక్కడ ముందుగా సిద్ధపరిచాడు. అప్పుడు ఏలియా గారు వెళ్ళి సారెపత్తు పట్టణ గవిని దగ్గర కూర్చొని అక్కడ విధవరాలు కట్టెలు ఏరడం చూచి ఆమెను చూచి పిలిచాడు. ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రలో కొంచెం నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకున్నాడు. అప్పుడు ఆమె నీళ్ళని తీసుకొని వెళ్తూ ఉంటే మరలా ఆమెను పిలిచి, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాడు. అప్పుడు ఆమె అంటుంది, నీ దేవుడైన యెహోవా జీవముతోడు తొట్టెలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్ద ఉన్నవే కాని అప్పం ఒకటైనా లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకోవాలని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి తిన్నా నేను. అప్పుడు ఆమె చెప్తుంది, అయ్యా నా దగ్గర కొంచెం పిండే ఉంది, పట్టెడు పిండి ఉంది, అలాగే బుడ్డిలో కొంత నూనె మాత్రమే ఉంది. నేను నా బిడ్డ చనిపోక ముందు అవి చేసుకొని తిని చనిపోవాలి అని చెప్పింది. అప్పుడు ఏలియా ఆమెతో అంటున్నాడు, భయపడవద్దు, నీవు పోయి నీవు చెప్పినట్లు చేయు. అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొనిరా. తరువాత నీకు నీ బిడ్డకు అప్పములు చేసుకో. భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదు అని చెప్పాడంట. మొదట చిన్న అప్పము ఒక అప్పం తీసుకురామంటున్నాడు. ఆ చిన్న అప్పం ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరానికి సాదృశ్యమై ఉంటున్నది. ఆమె లోబడింది, దైవజనుని మాటకి లోబడి విధేయత చూపించి, అయ్యా కొంచెం పిండే ఉంది, నేను నా కొడుకు తినాలంటే నువ్వు వచ్చి ఇప్పుడేంది నాకు ఇచ్చేయమంటున్నావు, నేను ఇచ్చినట్లయితే మేమేం చేయాలి అని అనకుండా విశ్వాసం ఉంచి మొదటి అప్పము
ఏలియా గారికి ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ఆమె ఎప్పుడైతే దైవజనుడికి ఇచ్చిందో అప్పుడు ఆమె ఇంటి వారు అనేక దినములు భోజనం చేసే విధంగా తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాల, అలాగే బుడ్డిలో ఉన్న నూనె కూడా అయిపోలేదు. Elijah's request tested the widow's faith and obedience as she was being asked to give her last bread during a time of famine. కరువు సమయంలో కూడా ఆమె విశ్వాసాన్ని దేవుడు పరీక్షించాడు. ఆమె విధేయతని దేవుడు పరీక్షించాడు అన్నమాట. అప్పుడు ఆమె ఆ పరీక్షలో నెగ్గింది. ద బ్రెడ్ ఎలైజా ఆస్క్డ్ ఫర్ represent Jesus, the bread of life. Just as the bread sustained the widow and her son, Jesus' body sustains us spiritually. ప్రభు అయిన యేసు శరీరము యోహాను సువార్త 6:35లో చెప్పినట్లుగా ఏ విధంగా మనకు జీవాహారమైందో అదే విధంగా ఎలీషా గారు చెప్పిన బ్రెడ్ కూడా ఆమెకి కరువు కాలం అంతా జీవాన్ని ఇచ్చింది. యోహాను సువార్త 6:35లో ప్రభు ఇలా అంటున్నాడు, జీవాహారం నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏ మాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ దప్పికొనడు అంటున్నాడు. ఆయన జీవాహారం కాబట్టి మనకి ఈ లోకంలో ఎన్ని లోట్లు ఉన్నా సరే నిత్య జీవాహారమైన ప్రభువుని మనం ఎప్పుడైతే చేరుకుంటామో అప్పుడు మనం ఎప్పుడు కూడా ఆకలి కొనమంట. ద మిరాక్యులస్ మల్టిప్లికేషన్ ఆఫ్ ద బ్రెడ్ ఫోర్ షాడోస్ ద మల్టిప్లికేషన్ ఆఫ్ లోవ్స్ ఆఫ్ డ్యూరింగ్ జీసస్ మినిస్ట్రీ, సింబలైజింగ్ ప్రొవిజన్ అండ్ అబండెన్స్ ఆఫ్ గాడ్. ఎలా ఈ రొట్టె ఎలా డెవలప్ అయిందంటే ప్రభు అయిన యేసు మత్తయి శుభవార్త 14వ అధ్యాయంలో అలాగే మార్కు శుభవార్త 6వ అధ్యాయంలో 5 రొట్టెలు 2 చేపలు ఏ విధంగా మల్టిప్లై చేశాడో అదే విధంగా దీనికి ముందస్తు సూచనగా ఉంది, ఛాయగా ఉంది. పాత నిబంధనలు ప్రభు చెప్పాడు మత్తయి 14:19లో, పచ్చిక మీద కూర్చుండని జనులకు ఆజ్ఞాపించి 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించడం అంటే ఇక్కడ స్తోత్రం చేశాడు. ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చాడు. అప్పుడు జనులకు వడ్డించారు. ముందు పచ్చిక మీద కూర్చోవాలంటే జనులు లోపడాలి, అదే విధంగా విధేయత చూపించాలి. 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చిన చిన్న బిడ్డ కూడా విధేయత చూపించాడు. అక్కడ అనేక మంది ఉన్నప్పటికీ దాదాపుగా 5,000 మంది పురుషులు అంటే వాళ్ళ ఫ్యామిలీస్ మనిషికి 2 వేసుకున్నా సరే ఒక బిడ్డతో వచ్చినా సరే 15,000 వరకు ఉండొచ్చు. లేదా 2 బిడ్డలతో వస్తే వైఫ్ అండ్ హస్బెండ్ 2 చిల్డ్రన్ కలిపి వాళ్ళు 20,000 దాకా కూడా ఉండొచ్చు. కానీ మనకు 5,000 ఓన్లీ పురుషులు మాత్రమే ఇచ్చారు. ఏదైనా గాస్పల్ మీటింగ్ జరిగితే ఎక్కువగా స్త్రీలు వెళ్తారని మనకు తెలుసు. ఇక్కడ పురుషుల సంఖ్య మాత్రమే ఇవ్వబడింది. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపలు ఎత్తారంట. నిజానికి పెద్దవాళ్ళు కూడా తెచ్చుకొని ఉంటారు తినేదానికి ఆహారం, కానీ వాళ్ళు విధేయత చూపిలేదు. విధేయత చూపించిన చిన్న బిడ్డకి ఆశీర్వాదం వచ్చింది. ద బ్రెడ్ గేవ్ లైఫ్ టు ద విడో అండ్ హర్ సన్, జస్ట్ యాజ్ జీసస్ బాడీ గివ్స్ అస్ స్పిరిచువల్ లైఫ్ అండ్ ఎటర్నల్ లైఫ్. ఏ విధంగా అయితే విడోకి ఆమె బిడ్డకి, సారిపెత్తి విధవరాలకి ఆమె కుమారునికి రొట్టె జీవించేదానికి ఆధారంగా ఉందో అలాగే మన నిత్య జీవానికి మరియు శాశ్వత జీవానికి ప్రభు అయిన యేసుని మనం అంగీకరించాలి. జస్ట్ యాజ్ ఎలీషాస్ మిరకల్ fill the jar with oil, Christ fills the church with the Holy Spirit, empowering her to fill his mission. మనము ఎలీషా కథ మనం చూసామంటే ఎలీషా గారు విధవరాల విషయంలో చేసిన కార్యం, ఆమె పాత్రలు నూనెతో నింపింది. అలాగే ప్రభు కూడా మనము సువార్త ప్రచారం నిమిత్తము తన పరిశుద్ధాత్మ శక్తితో ఆయన మనల్ని నింపుతాడు. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 1-7 వరకు చూస్తే, ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను, అతడు యెహోవా యందు భయభక్తులు గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పుల వాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టింది. ఎలీషాకు మొరపెడితే అప్పుడు ఎలీషా అంటున్నాడు, నీ ఇంట్లో ఏమున్నదో అది నాకు తెలియచెప్పమన్నాడు. దేవుడు మనకు మిరాకిల్స్ చేయాలంటే వేరే బయట నుంచి చేయడు, కానీ మన చేతిలో ఏముందో దాని ద్వారా మాత్రమే చేస్తాడు. అప్పుడు ఆమె అంటుంది, నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏమీ లేదన్నాడు అని చెప్పింది ఆమె. అప్పుడు ఎలీషా గారు చెప్తున్నారు,
నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరువు పుచ్చుకోమంటున్నాడు. అప్పుడు నీవు నీ ఇంట్లోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల ఉండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండిని ఒక తట్టున ఉంచమని ఆమెతో సెలవిచ్చినప్పుడు ఆమె వెళ్ళి ఆమె కుమారులు లోపలుండి తలుపు మూసి తెచ్చిన పాత్రల్లో నూనె పోసారు. పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు లేవు. అప్పుడు ఆమె ఇంకా ఏమన్నా ఉంటే తీసుకురామంటే వాళ్ళ కుమారులు చెప్తారు ఇంకా లేవు, ఇంతవరకే ఉన్నాయని చెప్పినప్పుడు నూనె ఆగిపోయినట్లు మనం చూస్తాం. ఇక్కడ ప్రవక్త శిష్యుని భార్య విధేయత చూపించింది, అదేవిధంగా కుమారులు విధేయత చూపించారు. ఇరుగు పొరుగు వారు కూడా వీరు అడిగినప్పుడు పాత్రలు ఇచ్చి విధేయత చూపించారు. తలుపు మూసి మనం కూడా హృదయపు తలుపు మూసి దేవుని అడిగినట్లయితే ఆయన మనకి ఇస్తాడు. అప్పుడు ఆమె చెప్తుంది దైవజన యుద్ధకు వచ్చి, నీవు పోయి నూనెను అమ్మి అప్పు తీర్చి మిగిలిన దానితో నీవు నీ పిల్లలు బ్రతుకమని చెప్పాడంట. ఆ విధంగా ఆమె పిల్లలిద్దరిని బానిసత్వం నుంచి తప్పించుకునింది. ప్రభు కూడా మన కొరకు మన మీద పడవలసిన శిక్ష తాను అనుభవించి మనకు విడుదల కలిగించారు. ద స్టోరీ డెమాన్స్ట్రేట్స్ గాడ్స్ ప్రొవిజన్ అండ్ మిరాకిల్స్ త్రూ ఎలీషాస్ గైడెన్స్ as the widow's small amount of oil is multiplied to fill all the jars, saving her sons from slavery. ఇది దేవుని ఏర్పాటు. మన కొరకు దేవుడు ఏ విధమైన ఏర్పాటు తయారు చేస్తారో మనకు మార్గదర్శకంగా ఎలీషా గారు ఏ విధంగా విడోకి మార్గదర్శిగా ఉన్నారు, అదే విధంగా దేవుడు కూడా మన దగ్గర ఉన్న చిన్న పదార్థాలతోటి మనకు అద్భుత కార్యం చేయగలరు. ద ఆయిల్ ఇన్ ద స్టోరీ ఆఫ్ ద విడోస్ జార్ కెన్ బి సీన్ యాజ్ ఎ సింబల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆ ఆయిల్ దాంట్లో ఉన్న నూనె, ఆమె దగ్గర ఉన్న చిన్న జార్లో ఉన్న నూనె పరిశుద్ధాత్మనికి సాదృశ్యంగా ఉన్నది. యోహాను శుభవార్త 7వ అధ్యాయం 37-39 మనం చూస్తే, యూదుల పర్ణశాలల పండుగ మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనా నువ్వు దప్పిగొన్న ఎడల నా ఎద్దుకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసం ఉంచువారు పొందబో ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాడు. ఇక్కడ అంత్యదినంలో పర్ణశాలల పండుగలు ఆయన చెప్పడం ఏంటంటే, నా దగ్గరికి రండి అప్పుడు మీరు దప్పిక తీర్చుకుంటారని చెప్పాడు. ఆ జీవజల నదులు ఏంటంటే మనం పొందబోయే ఆత్మ. మనము దేవుని దగ్గర నుంచి కేవలం నీటి బాప్తిసం తీసుకోవడం కాకుండా పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని కూడా పొందవలసిన వారమై ఉన్నాం. ద ఆయిల్ దట్ ఫిల్ ద జార్స్ టు ద బ్రిమ్ రిప్రజెంట్స్ ద అబండెంట్ అండ్ ఓవర్ఫ్లోయింగ్ నేచర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్స్ వర్క్ ఇన్ అవర్ లివ్స్. బ్రిమ్స్ అంటే మనం అంచుల వరకు ఆమె నూనె ఎలా నింపిందో అలాగే మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనకు నిండైన నింపుదల ఇస్తాడు. మన హృదయం పరిశుద్ధాత్మతో నిండుతుంది. జస్ట్ యాజ్ ద వెజల్స్ were empty, our hearts can be empty and devoid of spiritual nourishment, guidance and purpose. ఎప్పుడైతే మన హృదయం ఖాళీగా ఉంటుందో, శూన్యంగా ఉంటుందో, అప్పుడు మాత్రమే దేవుడు మనకు కావలసిన ఆధ్యాత్మిక పోషణ ఇవ్వగలరు మనకు. The vessels may have needed cleansing before being filled, symbolizing how our hearts need purification and cleansing from sin, negativity and worldly influences. ఎప్పుడు దేవుడు మన హృదయాన్ని నింపుతాడంటే ముందుగా మనలో ఉన్న ప్రతికూలత తీసివేసుకోవాలి, నెగిటివిటీ తీసివేసుకొని మనం ఏం చేయాలంటే మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. పాపం హృదయంలో పెట్టుకున్నట్లయితే దేవుడు ఆమె ప్రార్థన ఆలకించాడు. The widow's act of gathering vessels and pouring oil represents surrender and obedience to God's instructions, symbolizing our hearts and obey God's guidance. విధవరాలు ఏ విధంగా దైవజనునికి లోబడి ఆయిల్ అన్ని పాత్రల్లో ఫిల్ చేసిందో అలాగే మనం కూడా మన హృదయంలో దేవునికి లోబడి దేవుని మార్గదర్శకత్వంలో మనము నిలవాలి. The oil filled vessels represent transformed lives, symbolizing how God's presence and power can transform our hearts and lives. ఆయిల్తో నింపబడిన పాత్రలు దేవుడు మన జీవితాలు ఎలా రూపాంతరం చెందించగలరో అలాగే దేవుని సన్నిధి మనం ఏ విధంగా అనుభవించగలమో అది మనకు తెలియచేస్తుంది. తర్వాత మనము చివరగా ప్రభు అయిన యేసు విధేయత తెలుసుకుంటాం.
యోహాను శుభవార్త 2వ అధ్యాయంలో 1-11 వరకు చూస్తే గలీలాలోని కానా అనే ఊరికి వివాహానికి యేసు మరియు ఆయన శిష్యులు పిలువబడ్డారు. యేసు తల్లి కూడా అక్కడ ఉంది. అక్కడ విందులో ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పిందంట. చెప్తే యేసు అంటున్నాడు, అమ్మో నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదు అంటున్నాడు. ప్రతిదానికి సమయం ఉందని మనకు తెలుసు. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1 నుంచి మనం చూస్తే ప్రతి దానికి సమయం కలదు, ఆకాశం క్రింద ప్రయత్నమునకు సమయం కలదు అంటున్నాడు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దాన్ని పెరికివేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, దిక్కుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు, అలా అనేక విషయాలు మనకు చెప్పారు. ప్రతి దానికి సమయం ఉంది. అయినప్పటికీ ఆయన తల్లి చెప్తుంది పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పింది చేయండి అంటుంది. యూదుల శుద్ధీకరణాచారం ప్రకారం 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉన్నాయి. 6 మానవుని సంఖ్య. 6 రాతి బాణలు అంటే మానవుని సింబలైజ్ చేస్తున్నాయి. ఆ బాణలు నీళ్లతో నింపమని యేసు అక్కడున్న పనివారికి చెప్పినప్పుడు వారు అంచుల మట్టుకు నింపారంట వాడు. అప్పుడు ఆయన వారితో మీరిప్పుడు ముంచి విందు ప్రధాని వద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయారు. వారు తీసుకొని వెళ్తున్నప్పుడే ఆ మంచినీరు ద్రాక్షారసంగా చేంజ్ అయ్యాయి. ఆ ద్రాక్షారసం ఎక్కడి నుంచి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకి తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయాను కనుక ఆ ద్రాక్షారసమైన నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి ప్రతివాడు మొదట మంచి ద్రాక్షారసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయెను, నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాడు. ఇక్కడ ద్రాక్షారసం ఏంటంటే ప్రభు రక్తానికి సాదృశ్యమై ఉంటున్నది. The wine in the story is often seen as a symbol of Jesus' blood, which would later be shed for the salvation of humanity. మానవ జాతి కొరకు ప్రభు చిందించవలసిన రక్తానికి అది సాదృశ్యంగా ఉన్నది. The wedding at Cana is also seen as a foreshadowing of the last supper and the institution of the Eucharist. ఆ కానా విందు మనకు లాస్ట్ సప్పర్ ప్రభురాత్రి భోజనానికి సాదృశ్యంగా ఉంది. ప్రభు పరిశుద్ధుడు కాబట్టి ఆ ప్రభురాత్రి భోజన సంస్కారంలో పాలు పంపులు పొందే మనము కూడా పరిశుద్ధంగా ఉండాలని దేవుని కోరిక. అకార్డింగ్ టు ద న్యూ టెస్టిమెంట్ జీసస్ బ్లడ్ వాజ్ షెడ్ at least 5 times. మనకు వాక్యలేఖనాల ద్వారా మనం చూసేది ఏంటంటే దేవుని రక్తము 5 ప్రదేశాల్లో 5 సార్లు చిందించబడింది. ఫస్ట్ వన్ సర్కంసిజన్, సున్నత్. లూకాసు వార్త 2వ అధ్యాయం 21-22 చూస్తే ఆ శిశువుకు సున్నతి చేయవలసిన 8వ దినం వచ్చినప్పుడు గర్భమంద ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అని పేరు వారు ఆయనకి పెట్టారు. అలాగే మోషే ధర్మశాస్త్రం చొప్పున వారు తమను శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ప్రతి తొలి చూలు మగపిల్ల ప్రభువుకి ప్రతిష్ఠ చేయబడవలను అని ప్రభు ధర్మశాస్త్రం మందు రాయబడినట్లు వాళ్ళు ఏం చేశారంటే ప్రభువుకి సున్నతి చేశారు, ప్రతిష్ఠ చేశారు. అకార్డింగ్ టు Jewish tradition and the Bible, Jesus' circumcision and naming occurred on the same day when he was 8 days old. లూకా శుభవార్త 2వ అధ్యాయం 21 ప్రకారం దేవుని ప్రభువుకి సున్నతి మరియు పేరు పెట్టడం 2 ఒకే రోజు జరిగే. నేమింగ్ సెర్మనీ అలాగే సున్నతి 2 ఒకేసారి జరిగి. సెకండ్ వన్, అలా దేవుడు ఎందుకు సున్నతి చేసుకున్నాడంటే ఆదికాండంలో అబ్రహాం గారితో ప్రభువు చెప్పాడు. అది 17వ అధ్యాయం 10వ వచనంలో, నాకును నీకు నీ తర్వాత నీ సంతతికి నీ మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలను. 8 దినముల వయస్సు కలవాడు అనగా నీ ఇంట పుట్టినవాడనను నీ సంతానం కాని అన్యుని యొద్ద వెండితో కనబడిన వాడైనను మీ తరములలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలను అని దేవుడు చెప్పిన ఆజ్ఞ. కాబట్టి ప్రభువుకి కూడా తల్లిదండ్రులైన మరియా యోసేపు గారు సున్నతి చేయించారు. ఎప్పుడైతే యేసు ప్రభు మరణించి శిలువలో యాగమై తిరిగి లేచి పునరుద్ధానుడయ్యాడో
అప్పటి నుంచి మనకు నూతన నిబంధన వచ్చింది కాబట్టి ఈ ధర్మశాస్త్రానుసారమైన సున్నతితో మనకు అవసరం లేదు. సెకండ్, ఫస్ట్ ఏమో సున్నతి విషయంలో రక్తం చిందిస్తే, రెండవది గార్డెన్ ఆఫ్ గెత్సెమనే తోటలో ఆయన ఎలా రక్తం చిందించారు. లూకా శుభవార్త 22:44 మనం చూస్తే, ఆయన వేదన పడి మరింత ఆతురంగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి వారి దుఃఖం చేత నిద్రించుట చూచి, మీరెందుకు నిద్రించుచున్నారు, శోధనలో ప్రవేశించుకున్నట్లు లేచి ప్రార్థన చేయుడని వారితో చెప్పాడు. ఈయన ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు, వేదన పడుతున్నాడు కాబట్టి ఆ వేదనకి ఆయన చెమట రక్త బిందువుల వలె అయింది. అది పరిశుద్ధ రక్తం అని మనకు తెలుసు. జీసస్ బ్లడ్ షెడ్ ఇన్ గెత్సెమనే డెమాన్స్ట్రేటెడ్ హిస్ ఫుల్ హ్యూమానిటీ, showing he was not immune to physical and emotional pain. ఆయన గెత్సెమన్లో ఆయన బ్లడ్ షెడ్ చేయడం, బ్లడ్ కార్చడం ఆయన మానవత్వానికి గుర్తు. ఆయన కూడా బాధను అనుభవిస్తున్నాడు అనే దానికి గుర్తుగా ఉంది. థర్డ్ వన్, స్కర్జింగ్, కొరడాలతో కొట్టడం. మత్తయి శుభవార్త 27వ అధ్యాయంలో, మార్కు శుభవార్త 15వ అధ్యాయంలో కూడా ఆ విషయం ఉంది. పిలాతు ఏం చేశాడంటే జన సమూహంను సంతోష పెట్టేదానికి మనసు కలిగి వారికి యేసుకు బదులుగా బరబ్బను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేసేదానికి అప్పగించినట్లుగా మనకు తెలుసు. స్కర్జింగ్ వాజ్ ఎ కామన్ రోమన్ పనిష్మెంట్ ఫర్ క్రిమినల్స్ ఇంటెండెడ్ టు హ్యూమిలియేట్ అండ్ వీకెన్ దెమ్ బిఫోర్ ఎగ్జిక్యూషన్. రోమా సైనికులు, రోమా రాజ్యం ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, ముందుగా మరణదండన విధించే ముందు ఆ నేరస్తుని బలహీనపరిచేదానికి కొరడాలతో కొట్టేవారు, అవమానించేవారు, నిందించేవారు, నీచం చేసేవారు. అది ఎందుకు జరిగిందంటే యెషయా 53:5 ప్రకారం, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనకున్న జబ్బుల నుంచి, రోగాల నుంచి మనకు స్వస్థత కలగాలంటే ఆయన దెబ్బలు తినవలసి వచ్చింది. మనకు దేవునితో సంబంధం తిరిగి పునరుద్ధరించేదానికి ఆయన దెబ్బలు తినవలసి వచ్చింది. 4వదిగా చూస్తే క్రౌన్ ఆఫ్ థార్న్స్, ముళ్ళ కిరీటం ధరించబడ్డాడు ఆయన. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో, మార్కు సువార్త 15వ అధ్యాయంలో ఈ విషయం ఉంటది. వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకి ఎర్రని అంగీ తొడిగించి ముండ్ల కిరీటం నల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాళ్ళలోని, యూదుల రాజా నీకు శుభమని ఆయన అపహసించి ఆయన మీద ఉమ్మి వేసి ఆ రెల్లుని తీసుకొని దానిని ఆయన తల మీద కొట్టిరి అని ఉంది. మనం ఏం చేస్తామంటే ఇక్కడ ముండ్ల కిరీటం మన ఆలోచన, మన తలంపు దేవునికి విరోధంగా ఉన్నప్పుడు మన మీద రావాల్సిన శిక్ష ఆయన ప్రభు అయిన యేసు తల మీద పెట్టినట్లుగా, ఆ ముండ్ల నుంచి రక్తం కారినట్లుగా, అపవిత్ర రక్తం భూమిని చేరినట్లుగా మనం చూస్తాం. నెక్స్ట్ జెనసిస్ ఆదికాండం 3వ అధ్యాయంలో చూస్తే, వేర్ గాడ్ కర్సెస్ ద గ్రౌండ్ కాజింగ్ థార్న్స్ అండ్ థిజిల్స్ టు గ్రో, సింబలైజింగ్ ద కర్స్ ఆన్ సింగ్. ఎప్పుడైతే ఆదాం హవ్వ పాపం చేశారో అప్పుడు దేవుడు శపించాడు భూమిని. ఏమనంటే గచ్చబదులు ముళ్ళ తుప్పలు పెరుగుతాయి. ఆ గచ్చబదులు ముళ్ళ తుప్పల బదులుగా ఆ పాపాన్ని, శాపాన్ని ఆయన తల మీద పెట్టుకున్నట్లుగా మనం చూస్తాం. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ జీసస్ టేకింగ్ ద కర్స్ ఆఫ్ సిన్ అపాన్ హిమ్సెల్ఫ్, ద కాన్సిక్వెన్సెస్ రెఫర్ టు పనిష్మెంట్, సఫరింగ్ అండ్ డెత్ దట్ రిజల్టెడ్ ఫ్రమ్ హ్యూమానిటీస్ సిన్ విచ్ జీసస్ బోర్ ఆన్ ద క్రాస్. మానవాళి మీద రావాల్సిన శాపాన్ని, శిక్షని, ఆ శిక్ష ద్వారా కలిగే ప్రతిఫలాన్ని, పరిణామాలని ప్రభు తన తల మీద ధరించినట్లుగా మనం చూస్తాం. 5వదిగా క్రూసిఫిక్షన్, సిలువ వేయడం. జీసస్ బ్లడ్ వాజ్ షెడ్ ఆన్ ద క్రాస్ వేర్ హీ వాజ్ నెయిల్డ్ అండ్ ఫైర్స్డ్ లీడింగ్ టు హిస్ డెత్. ఎప్పుడైతే దేవుడు కాలు చేతుల్లో చీలలు కొట్టబడ్డాడో, పక్కలో బల్లెపోటుతో పొడవబడ్డాడు, అప్పుడు ఆయన రక్తమంతా భూమి మీద కారినట్లు మనం చూస్తాం. ఈ విషయం మత్తయి శుభవార్త 27వ అధ్యాయం, మార్కు శుభవార్త 15వ అధ్యాయం, లూకా 23, యోహాను 19 అధ్యాయాల్లో మనం చూస్తాం. సైనికుల్లో ఒకడు ఈటుతో ఆయన పక్కన పొడిచినప్పుడు వెంటనే రక్తమును నీళ్లును కారెను.
రక్తము నీళ్లు ఎక్కడి నుంచి కారుతాయంటే దేవాలయంలో మనకు ధర్మశాస్త్రం ప్రకారం అయితే బలులు ఉండేటివి. ఆ బలులకి జంతు వధ జరిగినప్పుడు గొర్రెలు, మేకలు, పొట్టేళ్లు వధించినప్పుడు ఆ మాంసాన్ని నీళ్లతో కడిగేవాడు. అప్పుడు రక్తము నీళ్లు ప్రవహించేవి. ఇప్పుడైతే ఈయనే దేవాలయం అయింది, ఆయన శరీరమే దేవాలయం. కాబట్టి ఆయన దేవాలయమైన ఆయన శరీరంలో నుంచి రక్తము నీళ్లు ప్రవహించినట్లుగా మనం చూస్తాం. నూతన నిబంధనలు అయితే మన శరీరమే దేవాలయం అని ఆయన చెప్తున్నాడు. మనం కూడా అంత పవిత్రంగా ఉండాలని ఆయన కోరిక. మొట్టమొదటిగా మనము సున్నతి చేసినప్పుడు, అదే విధంగా గెసెమనే తోటలో కొరడాలతో కొట్టబడినప్పుడు, ముళ్ళ కిరీటం వేయబడినప్పుడు, సిలువ శిక్ష పొందినప్పుడు ఆయన పరిశుద్ధ రక్తం భూమిని చేరినట్లుగా మనం చూస్తాం. ఎందుకు అసలు ఆయన సిలువలో రక్తం కార్చాల్సి వచ్చింది? జీసస్ వాస్ క్రూసిఫైడ్ ఫర్ సెవరల్ రీజన్. అనేక కారణాలు ఉన్నాయి సిలువలో రక్తం కార్చేది. ఫస్ట్ ఏంటంటే అటోన్మెంట్ ఫర్ సిన్, మన పాపానికి ప్రాయశ్చిత్తం చేసేదానికి. జీసస్ డైడ్ టు పే ద పెనాల్టీ ఫర్ హ్యూమానిటీ సిన్స్, రికన్సిలింగ్ అస్ టు గాడ్. రోమా 3:24-25 వచనం ప్రకారం మన పాప శిక్ష, మనకు రావాల్సిన కఠినమైన శిక్ష లేదా మన జరిమానా చెల్లించి దేవునితో సమాధాన స్థితి సంధి చేస్తున్నాడు. ఆయన సమాధాన స్థితిని మనకు తీసుకొని వస్తున్నాడు. నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుచున్నారు. మనమైతే ఏ ధర్మకార్యాలు చేయనవసరం లేదు, కానీ అది క్రీస్తు ప్రేమను బట్టి చేయాలి ధర్మకార్యాలు. మనము కృపచేత దేవుని క్రీస్తు విమోచనం ద్వారా మాత్రమే నీతిమంతులమని తీర్చబడతాం. అంతేగాని మన ధర్మకార్యాలు మనల్ని నీతిమంతులుగా చేయవు. క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనుపరచు నిమిత్తమును తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవాని నీతిమంతునిగా తీర్చువాడున యుండుటకు ఆయన అలాగూ చేశాను. ఎప్పుడైతే ఆయన మన పాపానికి ప్రాయశ్చిత్తం చేశాడో అప్పుడు మనం కేవలం యేసునందు విశ్వాసం ఉంచితే మనం నీతిమంతులుగా తీర్చబడతాం. జీసస్ బ్లడ్ ఈజ్ ద అటోన్మెంట్ ఫర్ అవర్ సిన్స్ రిసీవ్డ్ బై ఫెయిత్. జీసస్ బ్లడ్ మన పాపాల కొరకు ఆయన చిందించినా సరే మనం రిసీవ్ చేసుకోవాలి, మనం పొందుకోవాలి. మనం విశ్వసించినప్పుడు మాత్రమే మన పాపాలు క్షమించబడతాయి. అందరి దేవుళ్ళలో ఒక దేవుళ్ళలాగా చూస్తే మాత్రం అది జరగని పని. యేసు మాత్రమే నిజ దేవుడు, సృష్టికర్త అని ఎవరైతే నమ్ముతాడో వారికి మాత్రమే పాప క్షమాపణ కలుగుతుంది. God showed his righteousness by passing over former sins, demonstrating his patience and mercy. ఎప్పుడైతే మన పాత పాపాలు మనం దేవుని దగ్గర ఒప్పుకుంటామో ఆయన మర్చిపోయి ఆయన వీపు వెనుక మర్చిపోలేమో కానీ ఆయన గుర్తు కూడా ఉండవు. అది మనం ఇప్పటి వరకు చేసిన పాపాలు ఆయన ఓర్చుకున్నాడు. ఇన్ని రోజు మన దయతోటి మనల్ని భరించాడు. మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో అప్పటి నుంచి ఇంకా మనము పాపము చేయడానికి వీలు లేదు. యోహాను శుభవార్త 2వ అధ్యాయం, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు, అనగా ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. కాబట్టి మనము ఆయన రక్తాన్ని ఆశ్రయించవలసిన వారమై ఉన్నాం. సెకండ్ వన్, ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ప్రాఫెసీ, ప్రవచనాల నెరవేర్పు. హిస్ crucifixion fulfilled Old Testament prophecies such as Psalms 22 and Isaiah 53. పాత నిబంధనలో కీర్తనలు 22వ అధ్యాయము 22వ కీర్తన, యెషయా 53 అధ్యాయాల్లో రాయబడిన ప్రవచనాల నెరవేర్పు. నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. అతని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగు చేసెను. అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. ఇక్కడ అపరాధ పాప పరిహారార్థ బలిగా ఇతరులు, రోమా సైనికులు ప్రభువుకి శిక్ష విధించి చంపలేదు, కానీ తను తానే అపరాధ పాప పరిహారార్థ బలి అయ్యాడు. ఎందుకంటే ప్రాణం పెట్టేదానికి తిరిగి తీసుకునేదానికి నాకు శక్తి ఉందని, అధికారం ఉందని ప్రభువు చెప్పాడు. థర్డ్ వన్, డెమాన్స్ట్రేషన్ ఆఫ్ గాడ్స్ లవ్, దేవుని ప్రేమ ప్రకటించబడేదానికి శిలువ శిక్ష పొందాల్సి వచ్చింది. జీసస్ సాక్రిఫైస్ షోడ్ ద డెప్త్ ఆఫ్ గాడ్స్ లవ్ ఫర్ హ్యుమానిటీ. మానవుని పట్ల
ప్రభు ప్రేమ, దేవుని ప్రేమ ఎంతుందో చూపించేదాన్ని. మనకు యోహాను సువార్త 3:16 మనందరికీ కంటత వాక్యం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడు ఎంత ప్రేమించాడంటే అద్వితీయ కుమారుడు అంటే ఇంక రెండవ కుమారుడు లేడు, ఏకైక కుమారుడు. ఆ కుమారుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతాడో వాడు నశించకుండా నిత్య జీవం పొందుతాడు. మనం కేవలం విశ్వాసం ఉంచితే చాలు. రోమాపత్రిక 5:9 కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుంచి రక్షింపబడుదుము. ఆయన రక్తం ద్వారా మనం ఎప్పుడైతే నీతిమంతులుగా తీర్చబడతామో అదే విధంగా దేవుని ఉగ్రత నుంచి తప్పించబడతాం, నరక శిక్ష నుంచి కూడా తప్పించబడతాం. సబ్స్టిట్యూషన్. జీసస్ took our place bearing the punishment we deserve for our sins. మనము పొందవలసిన శిక్ష ప్రభు మన ప్లేస్ తీసుకొని ఆయన అనుభవించినట్లుగా మనం చూస్తాం. 2 కొరింథీ పత్రిక 5:21 ప్రకారం, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగినట్లు పాపం మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఆయనకైతే పాపం లేదు, కానీ ఆయన పాప శరీరాకారంతో ఈ లోకానికి వచ్చి మన పాపము ఆయన మీద మోపబడింది. ఆయన నీతిమంతుడు కాబట్టి ఆ నీతి మనకు ఆపాదించబడింది. 4th వన్, డిఫీట్ ఆఫ్ సాటన్. అపవాదిని ఓడించేదానికి ప్రభు సిలువ శిక్ష భరించవలసి వచ్చింది. త్రూ హిజ్ డెత్ అండ్ రిజరక్షన్ జీసస్ డిఫీటెడ్ సాటన్ అండ్ బ్రోక్ ద పవర్ ఆఫ్ సిన్ అండ్ డెత్. ఎప్పుడైతే ఆయన సిలువలో మరణించాడో అప్పుడు అపవాది క్రియలు లయం చేయబడ్డాయి. పాపము శక్తి అలాగే మరణం యొక్క శక్తి నిర్వీర్యమైపోయింది. హెబ్రీ పత్రిక 2:2 మనం చూసినట్లయితే 14-15 కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు కలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవానిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపచేయుటకును జీవితకాలం అంతా మరణ భయం లేక దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసంలో పాలివాడాయను. మనం ఎప్పుడైతే ప్రభు అయిన యేసు మీద ఆనుకుంటామో అప్పుడు మనకు మరణ భయం ఉండదు. ఎందుకంటే మరణం ద్వారా నశింపజేసే అపవాది శక్తిని ఆయన నిర్వీర్యం చేశాడు. అదేవిధంగా మనం ఇప్పటి వరకు పాపం అనే దాస్యానికి లోబడి ఉన్నా, కానీ ఆ దాస్యం నుంచి ఆయన మనల్ని విడిపించేదానికి ఆయన కూడా రక్త మాంసంలో మనతో పాటు పాలివాడైనట్లుగా మనం చూస్తాం. అదేవిధంగా 5th వన్, రిడెంప్షన్ అండ్ సాల్వేషన్. విమోచన మరియు రక్షణ. దేవుడు మనకు విమోచన అందించేదానికి, మనల్ని రక్షించేదానికి శిలువ యాగం చేయవలసి వచ్చింది. జీసస్ క్రూసిఫిక్షన్ ప్రొవైడెడ్ ద మీన్స్ ఫర్ హ్యుమానిటీస్ రిడెంప్షన్ అండ్ సాల్వేషన్. ఎప్పుడైతే ఆయన శిలువ మరణం పొందాడో అప్పుడు మనకు విమోచన లభించింది. అదేవిధంగా మానవ జాతికి రక్షణ అందించబడింది. ఎఫెసీ పత్రిక 1:7 దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియని ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధముల క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కేవలం యేసు రక్తం ద్వారా మాత్రమే మనకు విమోచనము. ఆయన రక్తం ద్వారానే మన పాపాలకు, అపరాధాలకు క్షమాపణ. రిడెంప్షన్. We are freed from sin's power and restored to a right relationship with God. Our sins are forgiven and we are no longer held accountable for them. మనం ఎప్పుడైతే ప్రభువుని ఆశ్రయిస్తామో, ఆయన మీద విశ్వాసం ఉండిస్తామో, మన పాత పాపాలకి మనకి ఇంకా బాధ్యత లేదు. మనం జవాబుదారీ వహించవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన మన పాపముని ఆల్రెడీ శిక్ష భరించి దేవునితో మనకున్న సంబంధాన్ని, ఏదైనా వనంలో ఆదాము హవ్వ కోల్పోయిన సంబంధాన్ని తిరిగి పునరుద్ధరించారు ఆయన. జీసస్ సాల్వేషన్ ఈజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ లవ్ అండ్ గ్రేస్, ఫ్రీడింగ్ us from the chains of sin and darkness. Through faith in him we are redeemed, forgiven and reconciled to God. ఆయన ఇచ్చిన రక్షణ అనే బహుమానము భూలోకానికి ఇచ్చినప్పుడు మనము దాస్యపు శృంఖలాల నుంచి, పాపపు శృంఖలాల నుంచి, అపవాది శక్తుల నుంచి, పాప అంధకారం నుంచి విడుదల చేయబడ్డాం. దేవునితో సమాధాన స్థితి పొందాం. 6th వన్, ఎగ్జాంపుల్ ఆఫ్ ఒబీడియన్స్ అండ్ హ్యూమిలిటీ. దేవుని
విధేయత, నమ్రత భూలోకానికి తెలిసేదానికి ఆయన సిలువ శిక్ష పొందవలసి వచ్చింది. జీసస్ విల్లింగ్నెస్ టు డై ఆన్ ద క్రాస్ demonstrates his obedience to God and humility, setting an example for believers. విల్లింగ్నెస్ ఆయనకై ఆయనగా శిలువ మీద మరణించడం అనేది మనకేం తెలియజేస్తుందంటే ఆయన విధేయత తెలియజేస్తుంది, ఆయన వినయాన్ని అణుకువని మనకు తెలియజేస్తుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5-8 వరకు మనం చూస్తే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి అంటున్నాడు. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొని మరియు ఆకారమందు మనుషునిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొని, ఆయన శిలువ యాగం చేయను అని చెప్తే అది ఆయన ఇష్టము, కానీ ఆయన ఆయన వినమ్రత చూపించాడు. దేవునికి ఎంత విధేయుడయ్యాడంటే ఆయన పాపం చేయకపోయినా సరే మానవాళి పాపాన్ని భరించేంతగా దేవునితో సమానమైన సమానత్వాన్ని వదులుకొని ఈ భూలోకానికి మానవునిగా జన్మించి శిలువ యాగం చేసినట్లుగా మనకు తెలుసు. ఆయన చెప్తున్నాడు, మనకు అధికారాలు వద్దని చెప్తున్నాడు. శిష్యులను పిలిచి మార్కు సువార్త 10వ అధ్యాయంలో తన శిష్యులను దగ్గరకు పిలిచి, అన్ని జనుల అధికారులను ఎంచబడిన వారు వారి మీద ప్రభుత్వం చేస్తారు, వారిలో గొప్పవారు అధికారం చేస్తారని మీకు తెలుసు, కానీ మీరు అలా ఉండొద్దు. గొప్పవాడు ఇంటిని కోరిన ఎడ్ల మీరు పరిచారం చేయవారై ఉండాలి అంటున్నాడు. ఆ విధంగా ఆయన చూపించాడు కూడా. మనకు శిలువ యాగానికి వెళ్ళడానికి ముందు శిష్యుల పాదములు, మామూలుగా అక్కడ దాసులు పాదాలు కడుగుతాడు, కానీ ప్రభువు దాసుని రూపం దాల్చి వారి పాదాలు కడిగినట్లుగా మనకు తెలుసు. 7th వన్, రెవల్యూషన్ ఆఫ్ గాడ్స్ క్యారెక్టర్, దేవుని స్వభావాన్ని లేదా దేవుని నైతికతని మనకు వెల్లడి చేసేదానికి ప్రభువు శిలువలో మరణం చెందవలసి వచ్చింది. ద క్రాస్ రివీల్స్ గాడ్స్ జస్టిస్, మెర్సీ అండ్ హోలీనెస్, షోస్ హిస్ క్యారెక్టర్ అండ్ నేచర్. ఆయన ఎప్పుడైతే శిలువలో మరణించాడో అప్పుడు ఆయన న్యాయము, అలాగే ఆయన దయ, ఆయన పవిత్రత మనకు అర్థమైంది. అలాగే తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో పౌలు గారు తిమోతితో అంటున్నాడు, దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చాడు, కానీ పిరికితనం గల ఆత్మను ఇయ్యలేదు. దేవుడు మనకు ముందుగా ఎలా జీవించి చూపించాడో అలా మనం కూడా జీవించవచ్చు అని పౌలు గారు తిమోతికి చెప్తూ ఉన్నాడు. ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ అంటే స్వస్థ బుద్ధి గల ఆత్మ. మనం కూడా ఆ విధంగా జీవించవచ్చు. మనము ఆదికాండంలో యోసేపు గారు ఆ విధమైన జీవితం జీవించినట్లుగా మనకు తెలుసు. దేనిని గురించి చింతపడకుడు, కానీ ప్రతి విషయంలోని ప్రార్థన విజ్ఞాపనలు చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును అని చెప్తూ ఉన్నారు. ఎట్లా అంటే మనము చింతించకూడదు ఏ విషయం గురించి. చింత కూడా పాపమే. మనము ప్రార్థన విజ్ఞాపనలు కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి చేయాలి. అప్పుడు మన అవసరాలు తీరినా తీరకపోయినా ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఆయన సమాధానం అయితే మన హృదయానికి కావలి ఉంటుంది, మన తలంపులకి కావలి ఉంటుంది. ద 6 parts ఇన్ ద మ్యారేజ్ అట్ ఖానా ఆర్ ఆఫన్ సీన్ యాజ్ ఎ సింబల్ ఆఫ్ అవర్ హార్ట్స్. ఖానాలో ఉంచబడిన 6 పాత్రలు, రాతి బాణలు మన హృదయానికి సాదృశ్యంగా ఉన్నాయి. ద 6 parts ఆర్ యూజ్డ్ ఫర్ సెరిమోనియల్ వాషింగ్, సింబలైజింగ్ అవర్ అటెంప్ట్స్ టు క్లెన్స్ అవర్ సెల్ఫ్స్ అండ్ మేక్ అవర్ సెల్ఫ్స్ ప్రెజెంటబుల్ టు గాడ్ త్రూ అవర్ ఓన్ ఎఫర్ట్స్. అక్కడ కాళ్ళు కడుక్కునే దానికి ఉంచిన ఆ రాతి బనలు ఆచారం మాత్రమే. అవి ఆచారం కొరకు అక్కడ పెట్టారు, వాళ్ళు వచ్చి పాదాలు కడుక్కునేదానికి. అట్లా ఆచార వ్యవహారాలు మన పాపాన్ని తీసివేయవు. మన ప్రయత్నము, మన కృషి పాపాన్ని తీసివేయలేదు. The 6 parts represent our lives which are empty and complete without God's presence. ఎప్పుడైతే ఖాళీ రాతి బాణలు ఉన్నాయో దేవుని సన్నిధి లేకుండా అవి ఫిల్ చేయబడలేదు. This interpretation encourages us to surrender our lives to God, allowing Him to fill and transform us just like the water in the pots were transformed into wine.
ఎప్పుడైతే మన జీవితాలను దేవునికి మన హృదయం ఇక్కడ ఇక్కడ రాతి బాణలంటే మన హృదయం ఎప్పుడైతే దేవునికి అప్పగిస్తామో ఏ విధంగా నీళ్లు ద్రాక్షారసం లాగా మారాయో అలాగే మన హృదయం కూడా పరిశుద్ధాత్మతో నింపబడుతుంది. ఇక్కడ న్యూ వైన్ కొత్త ద్రాక్షారసము న్యూ టెస్టిమెంట్ కి సింబలైజ్ గా ఉంటే, అలాగే సెరమోనియల్ వాటర్ ఆ రాతి బాణంలో పోయబడిన వాటరు ఓల్డ్ టెస్టిమెంట్ కి సాదృశ్యంగా ఉంది. అలాగే the widow with 2 sons and a little oil, the wedding at Cana and the widow of Zarephath all point to the transformative power of the Holy Spirit and the union between Christ and His church. ఈ 3 విషయాల్లో సార్పతి విధవరాలు, అలాగే ఎలీషా చెప్పిన విధవరాలు, అలాగే కానా వివాహం అన్ని కూడా రూపాంతరం ఏ విధంగా వారి పరిస్థితులు చెందాయో అదే విధంగా చర్చ్ సంఘానికి హోలీ స్పిరిట్ కి ఉన్న సంబంధం ఇక్కడ మనము అర్థం చేసుకోవచ్చు. దేవుడు ఇక్కడ హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఆయన కుమారుడయుండి కూడా తాను పొంది శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. శ్రమల వలన మనకి విధేయత వస్తుంది. మనకు అన్ని ఆశీర్వాదాలు వస్తే మనకు అహంకారం పెరిగే అవకాశం ఉంది. కాబట్టి దేవుడు ఒక్కోసారి మనకు శ్రమను అనుమతిస్తాడు. ఆ శ్రమలో మనము విధేయత నేర్చుకునే అవకాశం ఉంది. రోమాపత్రిక 5వ అధ్యాయం 19వ వచనం ప్రకారం ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగ చేయబడరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా తీర్చబడదు. ఆ ఒక మనుషుడు ఎవరంటే ఆదాము గారి అవిధేయత వలన మనందరిలోకి పాపము మన శరీరంలోకి ఎలా ప్రసరించిందో అదే విధంగా ఒకని విధేయత అంటే ప్రభు అయిన యేసు విధేయత వలన ఆయన రక్తము వలన మనం ఎప్పుడైతే ఆయన ఎందుకు విశ్వసిస్తామో అప్పుడు మనం అందరం కూడా నీతిమంతులుగా తీర్చబడతాం. ప్రభు ఎందుకు సిలువ వేయబడవలసి వచ్చిందంటే దానికి చెప్పిన కారణాలు మనము ఫస్ట్ది అటోన్మెంట్ ఫర్ సిన్, మన పాపమునకు ప్రాయశ్చిత్తం, ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ప్రాఫెసీ ప్రవచనాల నెరవేర్పు, డెమాన్స్ట్రేషన్ ఆఫ్ గాడ్స్ లో దేవుని ప్రేమ ప్రపంచానికి తెలియజేసేదానికి, డిఫీట్ ఆఫ్ సాటన్ అపవాదిని అణగదొక్కేదానికి ఓడించడానికి, రిడెంప్షన్ అండ్ సాల్వేషన్ విమోచన మరియు రక్షణ భూలోకానికి అందించడానికి, ఎగ్జాంపుల్ ఆఫ్ ఒబీడియన్స్ అండ్ హ్యూమిలిటీ మనకు ఒక ఉదాహరణగా మనం ఏ విధంగా విధేయతతో ఉండాలి, నమ్రతతో ఉండాలి చూపించేదానికి. నెక్స్ట్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్స్ క్యారెక్టర్ దేవుని స్వభావాన్ని భూలోకానికి ప్రత్యక్షపరచడానికి ఆయన సిలువలో యాగం అవ్వాల్సిన అవసరం వచ్చింది. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 22వ వచనంలో రక్తము చిందింపకుండా పాప క్షమాపణ పొందదని సామాన్యంగా చెప్పవచ్చునండి. అంటే మనకు పాప క్షమాపణ జరగాలంటే ఖచ్చితంగా రక్తము చిందింపబడాలి. అది మామూలు ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపం తీసివేయట అసాధ్యం, జంతువుల రక్తం. కాబట్టి 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో అమూల్యమైన రక్తం, నిర్దోషమైన రక్తం, నిష్కళంకమగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడితరని మీరు ఎరుగుదురు కదా అంటున్నాడు. అమూల్యం అంటే మూల్యము చెల్లింపలేని రక్తం, అంటే దానికి మూల్యము లేదు, విలువ లేని రక్తం, వెలకట్టలేని రక్తం. అలాగే నిర్దోషమైన రక్తం, దోషము లేని రక్తము, నిష్కళంకం మగు రక్తం, కళంకం లేని రక్తము, గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం ద్వారా మనం విమోచించబడ్డాం. వెండి బంగారాల వంటి క్షయ వస్తువులు రక్షణను భూలోకానికి తీసుకొని రాలేవు. యేసు రక్తం మాత్రమే భూలోకానికి రక్షణను తీసుకొని వచ్చింది. మనం చూసినట్లయితే కుడివైపు దొంగ చివరిగా జీవితకాలం అంతా పాపం చేసినప్పటికీ ఆయన ఏం చేశాడంటే చివరిగా నిజ రక్షకుణ్ణి తెలుసుకొని ఆయన మారు మనసు పొందినట్లుగా మనం చూస్తాం. ఆయన దేవుణ్ణి ప్రార్థన చేశాడు. ఫస్ట్ లెటర్ స్టాండ్స్ ఫర్ పీస్, స్టాండ్స్ ఫర్ ప్రైజ్. దేవుణ్ణి స్తుతించాడు, ప్రభువునిగా యేసు అని పిలిచాడు, రక్షకునిగా గుర్తించాడు, ఆయనకు ఒక రాజ్యం ఉన్నదని గుర్తించాడు. సెకండ్ వన్ ఆర్ స్టాండ్స్ ఫర్ రిపెంట్, పశ్చాత్తాపడ్డాడు. రెండవ దొంగతో చెప్తున్నాడు మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము అని ఒప్పుకుంటున్నాడు. మూడవది ఏ స్టాండ్స్ ఫర్ ఆస్క్, అడుగుతున్నాడు. యేసు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. ఆయన రాజ్యం శాశ్వత రాజ్యం అని గుర్తించాడు.
వై స్టాండ్స్ ఫర్ ఈల్డ్, సరెండర్ అయిపోవటం, లొంగిపోవటం, దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన చిత్తానికి లోబట్టాడు. పి స్టాండ్స్ ఫర్ ప్రైజ్, ఆర్ స్టాండ్స్ ఫర్ రిపెంట్, ఏ స్టాండ్స్ ఫర్ ఆస్ అండ్ వై స్టాండ్స్ ఫర్ ఈల్డ్. మనం కూడా ప్రార్థనలో ఈ విధంగా ఫాలో అయితే మనము ప్రార్థన అవసరతలు తీరి దేవుని స్తుతించే వారమై ఉంటున్నాం. అదే విధంగా మనం ఇప్పటి వరకు పాపం చేసినప్పటికీ, ఇప్పటి వరకు దేవుని సన్నిధికి రాకపోయినప్పటికీ, క్రిస్టియన్స్ గా పిలువబడుతూ మందిరానికి వెళ్ళినప్పటికీ హృదయంలో యేసు స్థానం లేని వాళ్ళం అనేక మంది ఉంటున్నాం. మత్తయి శుభవార్త 20:1-16 వరకు చూస్తే, పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకొనుటకు పొద్దున బయలుదేరి దినమునకు 1 దేనారం చొప్పున పనివారితో ఒడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపాడంట. 1 దేనారం అంటే అప్పటి కాలంలో 50 పైసలు. ప్రొద్దున వెళ్ళి పనిలోకి పిలిచాడు. అదే విధంగా 9 గంటలకు పిలిచాడు, 12 గంటలకు పిలిచాడు, 3 గంటలకు పిలిచాడు, సాయంకాలం 5 గంటలకు కూడా పిలిచాడు. సాయంకాలం అయినప్పుడు ఆ ద్రాక్ష తోట యజమాని తన గృహ నిర్వాహకుని చూచి పనివారిని పిలిచి చివరి వచ్చిన వారు మొదలుకొని మొదటి వచ్చిన వారి వరకు వారికి కూలికి ఇవ్వమని చెప్పాడు. అప్పుడు ఆ గృహ నిర్వాహకుడు ఏం చేశాడు? అందరికీ 1 దేనారమే ఇచ్చారు. మొదటి వచ్చిన వారు వచ్చి ఇంటి యజమాని అడుగుతారు, మేము పగలంతా కష్టపడ్డాం, అయినా సరే చివరి వచ్చిన వారికి కూడా 1 దేనారం ఇచ్చారంటే ఆయన చెప్తున్నాడు, అది నా ఇష్టం అని చెప్తున్నాడు. ఇది దేవుని ఔదార్యానికి సాదృశ్యంగా ఉంది. మనం పాప జీవితం ఎన్ని సంవత్సరాలు జీవించినా మరణించేలో మనం దేవుని దగ్గరికి వస్తే ప్రొద్దున వచ్చిన వారు ఎవరంటే, మనకు బైబిల్ ప్రకారంగా చూస్తే బాలుడైన సమూయేలు బాల్యంలోనే పాలు విడిచిన వెంటనే దేవుని పరిచర్యలోకి వచ్చాడు. 9 గంటలకు చూసినట్లయితే దావీదు గారు బాలుడైనప్పుడే దేవుని సేవలోకి వచ్చాడు. 12 గంటలకు చూస్తే ప్రభు అయిన యేసు శిష్యులు పేతురు గారు మొదలు చిన్నవాడైన యోహాన్ గారు వరకు, యూదుల ధర్మశాస్త్ర ప్రకారం బోధకుడు కంటే లేదా గురువు కంటే శిష్యులు చిన్నవారై ఉండాలి. కాబట్టి పేతురు గారు కూడా ప్రభు కంటే చిన్నవారే. వారు 12 గంటలకు వచ్చారు. అదేవిధంగా 3 గంటలకి అపొస్తలుడైన పౌలు గారు వచ్చారు. అపొస్తలుడైన పౌలు గారు ప్రభు చనిపోయిన తర్వాత దమస్కు దగ్గర దేవునితో సంధించబడి అప్పుడు ప్రభు సువార్త ప్రకటించినట్లుగా మనకు తెలుసు. 5 గంటలకు వచ్చిన వారు ఎవరంటే నికోదేమస్ మరియు అరిమతయి యోసేపు గారు. వారిరువురు కూడా ప్రభు చనిపోయిన తర్వాత ప్రభు పరిచర్యలో పాల్పంపులు పొందినట్లుగా మనం చూస్తాం. ఎవరైనా సరే ఏ సమయంలో అయినా సరే ప్రభు సన్నిధికి ఎప్పుడైనా రావచ్చు. కాకపోతే మనం మరణించే లోపు రావాలి. మరణించిన తర్వాత అవకాశం ఉండదు. మనం ఈ రోజే మనకు చివరి దినమేమో మనకు తెలియదు. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రభు శిలువ రక్తాన్ని ఆశ్రయించవలసిన వారమై ఉన్నాం. దావీదు అంటున్నాడు 116వ కీర్తన 12 నుంచి చేస్తే 12, 13, 14 యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించుదును? రక్షణ పాత్రను చేత పుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించేదను, ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించేదను అంటున్నాడు. ఆయన మన కొరకు తన కుమారుని పంపించాడు. యెహోవా దేవుడు ఆ కుమారుని శిలువ రక్తం ద్వారా మనకు పాప క్షమాపణ జరిగింది. కానీ ఆయన చేసిన ఉపకారానికి మనం ఏమి చెల్లించలేము ఆయనకి. కానీ ఆయన నామను ప్రార్థన చేయొచ్చు. కానీ మనం ఏం చేయొచ్చు అంటే ఆయన ప్రజలందరి ఎదుట మొక్కుబళ్ళు చెల్లించాలంటే మన సాక్ష్య జీవితాన్ని మనం పంచుకోవచ్చు. అంతకుమించి మనం ఏమి చేయలేము. మనకు శుద్ధ హృదయం ఉండాలని చెప్పి కీర్తన 51:10 చరణంలో చెప్తున్నాడు దావీదు గారు. దేవా, నా యందు శుద్ధ హృదయం కలుగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించమంటున్నాడు. శుద్ధ హృదయం మనకు 24/7 ఉంచుకోవడం కష్టం. మనకు అది కేవలం దేవుని మీద ఆధారపడితేనే మనకు సాధ్యం. అనుదినము ఆయన రక్తంలో మన పాపములను కడుక్కుంటూ మనము దేవుని యందు నిలిచి ఉండాలి. స్థిరమైన విశ్వాసం కలిగి ఉండాలి. ఈ లోకంలో వచ్చే చిన్న చిన్న అలజడులకు, లోట్లకు, జీవితంలో మన కుటుంబాల్లో వచ్చే కల్లోలాలకు మనము జడిసి దేవుని విడిచినట్లయితే మరలా మనము దేవుని దగ్గరికి చేరలేం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోమంటున్నాడు. ఎవరైతే రుచి చూచి తెలుసుకుంటాడో వారు మరలా వెనక్కి వెళ్ళే అవకాశం లేనే లేదు. మత్తయి శుభవార్త 5:8 హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని చెప్పబడింది. మనం ఎప్పుడైతే హృదయ శుద్ధి కలిగి ఉంటామో
ప్రభువైన యేసు మీద పూర్తిగా ఆనుకుంటామో అప్పుడు మనము దేవుని చూస్తాం. మనం ఆత్మీయ నేత్రాలు తెరవబడతాయి. ఎవరు ప్రభువుని మామూలు పాప శరీరాకారంతో చూడలేరు. మనము దేవుని చూడాలి. అంటే మోషే గారు అడిగారు కదా, అయ్యా నీ సన్నిధి నాకు చూపించు అన్నప్పుడు ప్రభు చెప్తున్నాడు, దేవుడైన యెహోవా అంటున్నాడు, నీవు నా ముఖమును చూడలేవు కానీ నా వెనుక పార్శ్వాన్ని మాత్రం చూస్తావు అంటున్నాడు. ఆయన ముఖమును చూడలేడు, ఎందుకంటే అది ధర్మశాస్త్ర యుగం. వెనుక పార్శ్వం అంటే ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రంలో సృష్టి ఆది నుంచి నోహ జల ప్రళయము అవన్నీ ఏ విధంగా సృష్టి కార్యం ఆది నుంచి జరిగిందో అవన్నీ తెలియజేయబడ్డాయి ధర్మశాస్త్రం ద్వారా. మనమైతే ఇప్పుడు నూతన నిబంధనలో ఉన్నాం. మనం దేవుని సన్నిధి అనుభవించగలిగి ఉన్నాం. మోషకైతే అధికారం లేదేమో కానీ దేవుడు మనకి ఇచ్చాడు. అటువంటి ఆధిక్యత కలిగిన మనము ధన్యుల. ఆధిక్యత మనకు పోకుండా ఉండాలంటే మనము అనుదినం ఈ విధంగా ఒక కుటుంబంగా, ఒక తండ్రి బిడలంగా, శిలువ చేత రక్తం చేత కడగబడిన వారంగా, ఒక ఆత్మ చేత నింపబడిన వారంగా అనుదినం జాయిన్ అయ్యేదాన్ని. బాబీ గారు ఏర్పాటు చేసిన సహవాస కూడికను బట్టి అనుదినము స్తుతి చెల్లించవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. చివరి ప్రార్థన చేసుకుందామండి. దేవుని నామంలో నైనా ఇప్పటి వరకు ప్రభువా మాకు తోడయుండి నీ వాక్కు ద్వారా అయ్యా మమ్మల్ని సంధించిన విధానాన్ని బట్టి వందనాలు నాయన. కూడా వచ్చిన ప్రతి బిడ్డని ప్రేమించిన విధానాన్ని బట్టి వందనాలు. ఇంకా ఎవరైనా హృదయాన్ని నీకు ఇవ్వకుండా ఉన్నట్లయితే అయ్యా ఇదే మా చివరి దినంగా భావించి హృదయాన్ని నీకు అప్పగించే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని పునరుద్ధానుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమె. ఈ అవకాశం ఇచ్చిన బాబీ గారికి మరోసారి, కోర్ కమిటీ మెంబర్స్ కి మరోసారి ప్రభు నామంలో కృతజ్ఞతలు అండి. ముగిస్తున్నానండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు ఫర్ ద వండర్ఫుల్ వర్డ్. రియల్లీ బ్లెస్డ్. ఎందుకనో ఆత్మీయంగా ఎంకరేజ్ చేయబడ్డాము, దీవించబడ్డాము. అందుని బట్టి దేవునికి వందనాలు. మీకు మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం గారు. ప్రార్థన చేసుకొని ముగించుకుందామండి. మన మధ్యలోని రెవరెండ్ జామ రవికుమార్ అయ్యారు. అయ్యారు మీరు ప్రార్థన చేస్తారా? మీకు మీ ప్రార్థన పర్లోక ప్రార్థన ఆశీర్వాదం వలసిన కోరుచున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పదవులు కొందరం ప్రభా. తను మా సహోదరి ప్రభా, ప్రస్తుత సిస్టర్ ద్వారా ప్రభా, నువ్వు ఉదయకాల సమయంలో తండ్రి నీ చల్లని మల్లని స్వరం వినిపించా నీకు వందనాలు ప్రభా. అయ్యా ప్రభా, నీ ప్రేమ తండ్రి ఎంత లోతైనది, ఎంత బలమైంది ప్రభా, కలువరిశిలో చూడగలిగాం ప్రభా. ప్రభా, లోకమును ఎంతో ప్రేమించిన ప్రభా చెప్పబడ్డ మాటకి సాక్ష్యంగా ప్రభా, నీ శిలువ శ్రమలు ప్రభా, నీ శిలువ త్యాగం గుర్తుగా ఉందని నీకు వందనాలు తండ్రి. అనేకమైన ప్రభా వాక్యాల ద్వారా, అనేకమైన దేవతల ప్రభా వచనాల ద్వారా బిడ్డ వివరించిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఎత్తబడ్డ వాక్యం తండ్రి 30 దంతులుగా 6 దంతులుగా ప్రభా, 100 దంతులుగా ప్రభా ఫలింపు చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయం తెచ్చాను ఇచ్చిన ప్రభా, జ్ఞానాన్ని బట్టి అయ్యా ప్రభా, వాక్యాన్ని చెప్పగల కృపను బట్టి నీకు వందనాలు తండ్రి. ప్రార్థన చేస్తున్నాం ప్రభా, ఇంకా అనేక స్థలాల్లో బహుబలంగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను. నీకు వందనాలు తండ్రి. సహాయం తెచ్చండి. భర్తను బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకో ప్రభా. వారి సేవల ముందు కొనసాగుతుండగా నీ కృప తండ్రి కుటుంబం మీద నిండుగా దిగరామని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయం తెచ్చండి ప్రభా. మేము వాక్యం వినేవారు కాకుండా ప్రభా, విడిచిపెట్టకుండా దాన్ని అనుసరించేవారుగా మా జీవితాల్లో ప్రభా సహాయం చేయమని, సిస్టర్ కూడా ప్రభా తండ్రి ఈ యొక్క ప్రార్థన జీవనంలో కీలకమైన పాత్రగా ముందుకుండి ప్రభా నడిపించుండగా బిడ్డను జ్ఞాపకం చేసుకో ప్రభా. అదేవిధంగా అతను ప్రభా దీన్ని ఏర్పాటు చేసిన బాబు రత్నాకర్ గారిని ప్రభా కుటుంబాన్ని ప్రత్యేకంగా దీవించండి, సంస్థను దీవించండి, సేవను దీవించండి. సహకరిస్తుండే అవుతాను ప్రభా ఝాన్సీ గారిని, జాన్సన్ గారిని, స్వరూప్ గారిని, తేజ్ అప్రెంటిస్ గారిని, అదేవిధంగా ప్రభా తన ప్రసిద్ధ సిస్టమ్ కూడా ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకో ప్రభా. కోన్ టీం వారిని దీవించమని ప్రార్థన చేస్తున్నాను. తను ప్రతిరోజు ప్రభా నీ వాక్యం వినడానికి, నీ స్తుతించడానికి, ఆరాధించడానికి మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు. అదేవిధంగా మాకు అందరికంటే ముందు లేచి ప్రభా ప్రార్థించే తల్లులు మాకు అనుగ్రహించాం. నీకు వందనాలు తండ్రి. వారందరినీ పేరు పెట్టి దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. అదేవిధంగా తండ్రి ప్రభా వాక్యానుముఖంగా అనేక వ్యక్తులు తీసుకొచ్చి మాకు బోధిస్తున్నాం. నీకు వందనాలు తండ్రి. మా జీవితాలు సరి చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం ప్రభా. అదేవిధంగా ఒకరి అవసరాల్లో ఒకరు ప్రభా ధైర్యపరుచుకుంటూ ముందుకు సాగుతున్నాం ప్రభా. మా ప్రార్థన ఆలకిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ అయ్యా ప్రభా వాక్యం చెప్పిన దాసురాలను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకొని పాల్గొన్న బిడ్డను కూడా దీవించమని, మీరు చేయవలసిన ప్రతి పనిలో సూటిని మార్గాన్ని చూపించి సకల మహిమగంధ ప్రభ మీరే పొందుకోమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభుని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్య నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మీ రాజ్యం వచ్చును గాక,
నిశ్చితం నిశ్చితం పరలోకమందు పరలోకమందు ఎలాగో నిండును భూమి యందు నెరవేరును గాక. వెరునిగాక మాకు కావలసిన నాకు అందిన కావలసిన దినమని నువ్వు దయచేయము మా మా ఎడల రుణం క్షమించు కరుణ క్షమించము క్షమించినట్లు మా అపరాధములను క్షమించుము. శోధన లేక కీడు తప్పించుము. తప్పించము ఎందుకంటే ఎందుకంటే రాజ్యం, శక్తి, రాజ్యము బలము మహిమ నిరంతరం మహిమ నావు తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యాయ సహవాసము, వాక్యం చెప్పిన దాసరాలకు, నడిపించిన బిడ్డలకు, పాల్గొన్న బిడ్డలకు ఆయన కృప సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్ 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అయ్యారు. ప్రార్థించిన అయ్యగారికి సహవాసం తరపున ప్రత్యేక వందనలు తెలియజేస్తున్నామండి. అలాగే కూడొచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలండి. ప్రతిరోజు ఈ రికార్డింగ్స్ అనేవి మనకి యూట్యూబ్లో అవైలబుల్ ఉంటున్నాయి. దయచేసి మన ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయవలసిన కోరుచున్నాము. అలాగే మన కొలీగ్స్తో, ఫ్రెండ్స్ ఎవరైనా మన వీపీఎఫ్ గురించి పరిచయం చేసి వారి గురించి ప్రార్థన చేసి మన మెంబర్ వాళ్ళు కూడా గ్రూప్లో యాడ్ అవ్వలేకుండా ప్రార్థన చేయవలసిన అందరం కోరుచున్నామండి. అందరికీ వందనాలు. దేవుని చిత్తమైతే రేపు దాన్ని తిరిగి కలుసుకుందాము. హ్యావ్ వండర్ఫుల్ డే అండి. థ్యాంక్ యూ ఆల్.